పవన్ కళ్యాణ్ గారు చాలా పవర్ఫుల్ గా సనాతన ధర్మం గురించి ప్రసంగం ఇచ్చారు నిన్న. సరే, ఆయన సనాతన ధర్మాన్ని పాటించడానికి ఆయన యొక్క ఎమోషన్స్, ఆయన భక్తి, ఆయన యొక్క కమిట్మెంట్ మనం 100% we should appreciate Pawan Kalyan garu for his extraordinary commitment to practice his Sanatana Dharma. Nobody has any problem with Pawan Kalyan practicing his own Sanatana Dharma. But here ఆయన యొక్క ప్రసంగంలో రెండు మూడు యొక్క కామెంట్స్ చాలా బాధాకరమైన కామెంట్లు చేశాడు. వాడాడు సూడో సెక్యులరిస్ట్ అండ్ సూడో ఇంటెలెక్చువల్స్ అనే పదం వాడాడు పవన్ కళ్యాణ్ గారు వీఆర్ సేయింగ్ దట్ వీఆర్ వెరీ unhappy with the statements you have made on pseudo secularists and pseudo intellectuals. Number one. Number two, and మీరు మెకాలే కల్చరల్ ఇంపీరియలిజం డిసెండెంట్స్ అన్న పదం వాడారు. ఎవరైతే ఈ యొక్క సెక్యులర్ వాదం గురించి మాట్లాడుతున్నారో ఈ మెకాలే కల్చరల్ ఇంపీరియలిజం డిసెండెంట్స్ వీళ్ళందరూ అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా కామెంట్స్ చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్స్ ముందు మీకు చెప్పబోయే ముందు అసలు ఇది ఎంటైర్ కాన్సెప్ట్, ఆయన నిన్నంతా గంట సేపు సనాతన ధర్మం గురించి మాట్లాడాడు కాబట్టి సనాతన ధర్మం గురించి వికీపీడియా ఏం చెప్తుంది అనే దాని గురించి నేను చెప్తున్నాను మీకు. వికీపీడియాలో సనాతన ధర్మ అని మీరు వికీపీడియాలో కొడితే ఈ స్టోరీ అంతా వస్తుంది సనాతన ధర్మం గురించి. వికీపీడియాలో ఏం రాశారు, సనాతన ధర్మం అంటే ఏంటి, ఏది ఎప్పటి నుంచి వచ్చింది, ఎక్కడ వచ్చింది అనే విషయం మీకు క్లియర్గా చెప్తున్నాను. ఇది నా మాటలు కాదు, ఆన్లైన్లో వికీపీడియాలో దొరికేటువంటి డెఫినేషన్. హియర్ సింపుల్గా సనాతన ధర్మ అంటే దేవనగిరి అంటే కొంతమంది దేవంగిరి అంటారు. దేవన్గిరి అనేటువంటి స్క్రిప్ట్ ప్రకారం, దాని యొక్క ఒరిజినల్ స్క్రిప్ట్ మీనింగ్ ప్రకారం ఎటర్నల్ ధర్మ అని అర్థం. ఎటర్నల్ ధర్మ, ఎటర్నల్ ఆర్డర్ అని అర్థం. ఇట్ ఈస్ ఎటర్నల్ ఫర్ ఎవర్ అని అర్థం. ఓకే అండి, ఇది చాలా జాగ్రత్తగా వినాలి మనం. కొంతమంది హిందువులు హిందూ ధర్మ అనే పదానికి బదులుగా, హిందూ ధర్మ అనే పదానికి బదులుగా సనాతన ధర్మ అనే పదాన్ని వాడుతున్నారు. రిమెంబర్, హిందూ ధర్మ అనేటువంటి ఒక గ్రూప్ ఉంది, హిందూ ధర్మ కాదు ఇది సనాతన ధర్మ అనేటువంటి వేరే గ్రూప్ ఉంది. రెండు గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి సనాతన ధర్మవాదులు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చాలా ప్రసంగాల్లో ఈ రెండు పదాలు వాడారు. హిందూ ధర్మ, మా హిందూ ధర్మాన్ని, మా సనాతన ధర్మాన్ని అంటే రెండు కలిపి కొడుతున్నారు. కానీ యాక్చువల్గా ఈ సనాతన ధర్మ అనేటువంటి పదం డెవలప్ చేసినప్పుడు దే డెవలప్డ్ సనాతన ధర్మ ఇన్ రీప్లేస్మెంట్ విత్ హిందూ ధర్మ. హిందూ ధర్మ అనే పదాన్ని మీరు వాడొద్దు, సనాతన ధర్మ అనే పదాన్ని వాడండి అని ఒక గ్రూప్, ఒక సెక్ట్ ఆఫ్ గ్రూప్ అపోజిట్గా వెళ్ళి స్టార్ట్ చేసింది సనాతన ధర్మ. మళ్ళీ మీరు హిందూ ధర్మ, సనాతన ధర్మ రెండు కలిపి కొడతారంటే వికీపీడియా ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారు, హిందూ ధర్మ అనే పదం మనం వాడొద్దు, ఇక నుంచి హిందూ ధర్మ అనేది మంచి పదం కాదు, సనాతన ధర్మం అనే పదమే వాడాలని ఒక గ్రూపు, వాళ్ళకి వ్యతిరేకించి బయటకు వచ్చిన గ్రూపు వాడేటువంటి పదం సనాతన ధర్మం అయితే మళ్ళీ మీరు రెండు కలిపి కొడతారు, సనాతన ధర్మ హిందూ ధర్మ రెండు ఎందుకు కొడుతున్నారు అనేది అంటే అవగాహన రాహిత్యం అని మనం అనుకోవాలి. ఓకే సరే, ఎందుకు ఈ రెండు హిందూ ధర్మానికి బదులు సనాతన ధర్మ పదం వాడదామనేటువంటి ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే రెండు కారణాలు. అదేంటంటే హిందూ అనేటువంటి పదం ఏదైతే ఉందో ఇది పర్షియన్ ఆరిజిన్ నుంచి వచ్చినటువంటి పదం. పర్షియన్ ఆరిజిన్ నుంచి వచ్చిన పదం కాబట్టి మనం హిందూ అనే పదం వాడొద్దు, సనాతన ధర్మ అనే పదాన్ని మనము వాడాలి. ఎందుకంటే సనాతన ధర్మ అనేది ఇట్ విల్ గివ్ మోర్ ట్రెడిషనల్ అవుట్లుక్. ఆ ఆచార పద్ధతులు విడిచిపెట్టకుండా ఆచారం ప్రకారం నడిచే వాళ్ళని మనం ట్రెడిషనల్ అనే పదం వాడతాం. ఓకే, ఈ ట్రెడిషనల్ అనే పదం హిందూ అనే పదం ద్వారా ట్రెడిషనల్ అవుట్లుక్ పోతుంది కాబట్టి హిందూ అనే పదం వాడకండి, హిందూ ధర్మ అనే పదం వాడొద్దు, మనం సనాతన ధర్మం పదం వాడదామని కొంతమంది తీసుకొచ్చినటువంటి ఒక స్ప్లిట్. ఆ స్ప్లిట్టే ఈ యొక్క సనాతన ధర్మ. ఓకే, అంటే హిందూ ధర్మాలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఈ వేరియేషన్స్ మొత్తాన్ని కలిపి మనం యూనిటీగా తీసుకురావాలంటే సనాతన ధర్మాన్ని ఒక పదం పెట్టి దాని కింద అందరు హిందువులు యునైటెడ్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో సనాతన ధర్మ అనే పదాన్ని తీసుకొచ్చారు. హిందూ అనేది రిప్రజెంటింగ్ నేషన్, ఒక ఏరియాని రిప్రజెంట్ చేస్తుంది. సింధు నది నుంచి
అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని హిందూ అని అంటారని ఇక్కడ ఒక రిప్రజెంటింగ్ ద నేషన్. ఆ హిందూ అనేటువంటి దేశంలో రకరకాల మతస్థులు, రకరకాల కల్ట్లు, రకరకాల భాషలు, రకరకాల డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. ఇట్ ఈస్ మిక్స్ ఆఫ్ డిఫరెంట్, అది భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది హిందూ ధర్మం ఉంది. కాబట్టి హిందూ అనే పదంలో విడివిడిగా వర్క్ చేస్తున్నారు. అందరిని ఒక దగ్గరికి తీసుకురావాలంటే ఏం చేయాలని సనాతన ధర్మ అనే దాన్ని పట్టుకొచ్చారు. అంటే ఇన్ రీప్లేస్మెంట్ ఆఫ్ హిందూ ధర్మ. ఓకే, మరి మా అన్ఫార్చునేట్లీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మా హిందూ ధర్మ పవన్ సనాతన ధర్మ, హిందూ ధర్మ పవన్ సనాతన ధర్మ అని రెండు కొడుతున్నారు. ఇది వద్దనే దీన్ని తీసుకొచ్చారు. ఓకే సరే, ఎనివే అవగాహన రాహిత్యం ఒకటి, నెంబర్ 1. రెండోది, అసలు ఎందుకు ఎప్పుడు ఈ పదం వచ్చిందంటే, ఒరిజినల్గా సనాతన అనేటువంటి పదము ఇక్కడ 2 చోట్ల రాయబడి ఉంది. అది ఎక్కడంటే, ఒకటి మనుస్మృతిలో రాయబడి ఉంది, అంటే మనువేదాల్లో రాయబడి ఉంది. ఇది 4:138లో సనాతన ధర్మ అనే పదం రాయబడి ఉంది. భగవత్ పురాణ అనే దాంటి బుక్లో ఈ 2 చోట్ల రాయబడి ఉంది ఈ యొక్క సనాతన ధర్మ అనే పదం. చూడండి, చాలా పదాలు ఈ 2 పుస్తకాల్లో రాయబడ్డప్పటికీ ఈ యొక్క పదాన్ని ఆల్రెడీ ఈ 2 పుస్తకాల్లో ఉన్నప్పటికీ కూడా 19th సెంచరీలో ఈ పదాన్ని డెవలప్ చేశారు వీళ్ళు. సనాతన ధర్మం 19th సెంచరీలో డెవలప్ చేశారు. ఎందుకు 19th సెంచరీలో డెవలప్ చేసింది ఎవరంటే, ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఎవరు దీన్ని డెవలప్ చేశారంటే, పండిత్ శ్రద్ధారామ్ శర్మ అనేటువంటి ఒక వ్యక్తి. ఆ టైంలో అంటే 1820-30sలో ఒక మోడర్న్ హిందూ రివైవల్ వచ్చింది. మోడర్న్ హిందూయిజం రివైవల్ వచ్చింది. ఈ మోడర్న్ హిందూ రివైవలిస్టులు ఎవరెవరంటే, రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, రాధా సోయామీస్, రామకృష్ణ మిషన్, రైట్, స్వామి వివేకానంద గారు లాంటి రామకృష్ణ మిషన్, రాజా మోహన్ రాయ్ గారు, దయానంద సరస్వతి గారు, రాధా సోయామీస్, వీళ్ళందరూ మోడర్న్ హిందూ అనేటువంటి ఫిలాసఫీని పట్టుకొచ్చారు. వీళ్ళతో పాటు కొంతమంది క్రిస్టియన్ మిషనరీస్ కూడా జాయిన్ అయ్యారు. లైక్ విలియం కేరీ లాంటి క్రిస్టియన్ మిషనరీస్ కొంతమంది జాయిన్ అయ్యారు. వీళ్ళందరూ ఏంటి, ఈ మోడర్న్ హిందూ వీళ్ళందరూ చేసేది ఏంటంటే, హిందూ మతంలో ఉన్నటువంటి కొన్ని అనుచితమైనటువంటి ట్రెడిషన్స్ని మనం బ్రేక్ చేయాలి అని వీళ్ళందరూ మోడర్న్ హిందూస్ని పట్టుకొచ్చారు. వీళ్ళు ఫస్ట్ కులతత్వాన్ని, క్యాస్టిజాన్ని వ్యతిరేకించారు. రాజా రామ్మోహన్ రాయ్ గారు, జాగ్రత్తగా వినండి, రాజా రామ్మోహన్ రాయ్ గారు, స్వామి వివేకానంద గారు, దయానంద సరస్వతి, కొంతమంది క్రిస్టియన్ మిషనరీస్, అప్పుడు విలియం కేరీ లాంటి వాళ్ళు అందరూ 19th సెంచరీ అనమాట, 1850, 1820, 1860 ఆ టైంలో క్యాస్టిజాన్ని వ్యతిరేకించారు. సతీ సహగమనాన్ని వ్యతిరేకించారు. సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భార్యను కాల్చేసేవాళ్ళు. చైల్డ్ మ్యారేజ్ని వ్యతిరేకించారు. ఉమెన్ కూడా ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నారు. అప్పుడు హిందువులకి ఎడ్యుకేషన్ లేదు, హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలకు ఎడ్యుకేషన్ లేదు, ఉమెన్కి కూడా మీరు ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నారు. ఇట్లాగా కొన్ని రిఫార్మ్స్ తీసుకువచ్చారు హిందూ మతంలో. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నేనేం చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు నా వీడియో చూస్తే మీరు జాగ్రత్తగా వినండి. ఈ యొక్క రిఫార్మ్స్ తీసుకొచ్చారని చెప్పి ఈయనకి బాధేసింది, పండిత్ శ్రద్ధారామ్ శర్మ గారికి బాధేసింది. ఈ రిఫార్మ్స్ ఏంటి, క్యాస్ట్ ఉండకూడదు, సతీ సగమనం చేయకూడదు, విడో మ్యారేజ్ కూడా చేసుకోవాలి, విడోస్ని ఎవరైనా భర్త చనిపోతే ఆమెకు మళ్ళీ 2వ మ్యారేజ్ చేయొచ్చు, ఇది ఇట్లాంటి రిఫార్మ్స్ తీసుకొని వస్తే ఈయన బాధపడ్డాడు పండిత్ శ్రద్ధారామ్ శర్మ గారు. ఇది మా కల్చర్ ఇది కాదే, మా కల్చర్లో క్యాస్ట్ ఉండాలి, మా కల్చర్లో సతీ సహగమనం, భర్త చనిపోతే భార్యను కలిచేయాలి, చిన్నపిల్లలకి పెళ్లి చేసుకోవచ్చు, మహిళలకు చదువు చెప్పడానికి లేదు, భర్త చనిపోతే ఇంక భార్య 2వ పెళ్లి చేసుకోవడానికి లేదు. ఇవన్నీ ఇది కదా ట్రెడిషన్స్. ఈ ట్రెడిషన్స్ అన్ని పోయి వీళ్ళు హిందూ రివైవల్ మూవ్మెంట్ అని చెప్పి స్వామి వివేకానంద, రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, క్రిస్టియన్ మిషనరీస్ వీళ్ళందరూ కలిసి మోడర్నైజేషన్ చేసి మా యొక్క ట్రెడిషన్స్ తొక్కేస్తున్నారు, హిందూ ట్రెడిషన్స్ తొక్కేస్తున్నారని పండిత్ శ్రద్ధారామ్ శర్మ గారు తీసుకొచ్చిన పదమే సనాతన ధర్మము. అంటే అర్థం, సనాతన ధర్మం అనే పదం ఏదైతే ఉందో, దే
ఇట్ ఈస్ అగెయిన్స్ట్ స్వామి వివేకానంద గారికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన పదం, రాజా రామ్మోహన్ రాయ్కి వ్యతిరేకంగా తీసుకొచ్చిన పదం, దయానంద సరస్వతికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన పదం, రాధాస్వామికి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి పదం, అఫ్ కోర్స్ క్రిస్టియన్ మిషనరీస్కి వ్యతిరేకంగా తీసుకొచ్చిన పదం సనాతన ధర్మ. ఇప్పుడు వీళ్ళందరూ రామకృష్ణ మిషన్ వాళ్ళు, రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం, దయానంద సరస్వతి రాజా రామ్మోహన్ రాయ్ ఆర్య సమాజం, దయానంద సరస్వతి బ్రహ్మ సమాజం, ఇప్పుడు వీళ్ళందరూ కూడా సనాతన ధర్మం అంటున్నారు. ఎందుకంటే వీళ్ళకి యాక్చువల్గా హిస్టరీ తెలియదు, వీళ్ళు కాంపిటీటర్స్. సనాతన ధర్మానికి రాజా రామ్మోహన్ రాయ్, స్వామి వివేకానంద వీళ్ళందరూ కాంపిటీటర్స్. వీళ్ళని వ్యతిరేకించారు వీళ్ళు. స్వామి వివేకానంద గారు మంచి ఆయన, వివేకానంద గారు అన్నారు కాస్ట్ లేదు, కులం లేదు, భారతదేశ కల్చర్ను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళినటువంటి మహానుభావుడు స్వామి వివేకానందకి పండిత శ్రద్ధారాం శర్మ గారు ఆయన నచ్చలేదు. ఈయనకి ఇదేందా మన భారతదేశ కులాల్లో ఏమంటావేంటి అని చెప్పి ఈయన శ్రద్ధారాం శర్మ గారు ఈయనకి వ్యతిరేకించారు. రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు వచ్చి ఇదేంటి సతీ సాగమనం ఎట్లా చేస్తారు, భర్త చనిపోతే భార్యను చంపేసేది ఏంటంటే ఈయనకి నచ్చలేదు. అది ఆయన వ్యతిరేకంగా పట్టుకొచ్చాడు దీన్ని, రైట్. దయానంద సరస్వతి మహిళలకు మీరు చదువు చెప్పాలని అడ్డం తిరిగాడు దయానంద సరస్వతి గారు. దయానంద సరస్వతికి వ్యతిరేకంగా తీసుకువచ్చింది. మరి ఇట్లాంటి ఇది సనాతన ధర్మ. ఏంటి ఇది సనాతన ధర్మ అంటే ఏముంది దీంట్లో అంటే చెప్తాం వినండి. సనాతన ధర్మలో ఏముందనంటే మీనింగ్ టు సస్టైన్ ధర్మ అని అర్థం. అంటే ధర్మం అనేది ఇలానే ఉండాలి. వాళ్ళు ఆ వికీపీడియాలో ఇచ్చిన బ్రాకెట్లో 2 పదాలు రాశాడు, నేను రాసింది కాదు, వాళ్ళు రాసింది వికీపీడియాలో. షుగర్ అనేది స్వీట్గా ఉండాలి, ఫైర్ అనేది హాట్గా ఉండాలి, అదే ధర్మ అంటే షుగర్ యొక్క ధర్మం స్వీట్గా ఉండటం అనేది ధర్మం, ఫైర్ యొక్క ధర్మం హాట్గా ఉండటమే ధర్మం. అలాగే సనాతన ధర్మం అంటే హిందూ యొక్క ధర్మం ఇదే అని చెప్పారు వాళ్ళు. ఏంటి ఆ ధర్మం అంటే 2 ధర్మాలు ఉన్నాయి. ఒకటి స్పిరిచువల్ ధర్మం, 2 ఫిజికల్ ధర్మ. 2 ధర్మాలు ఉన్నాయి, స్పిరిచువల్ ధర్మ అండ్ ఫిజికల్ ధర్మ. స్పిరిచువల్ ధర్మ అనేది సనాతన ధర్మ అంటే నీ స్పిరిచువాలిటీ. రెండోది ఫిజికల్ ధర్మ అంటే వర్ణాశ్రమ ధర్మ. ఈ సనాతన ధర్మంలో మీరు దేవుణ్ణి భక్తితో పూజించాలి అనేది ఒకటైతే, వర్ణాశ్రమ ధర్మ అంటే నీకు వర్ణం ప్రకారం నువ్వు అదే వృత్తి చేయాలనేది వర్ణాశ్రమ ధర్మ. ఇప్పుడు ఈ మోడర్న్ హిందూయిజం తీసుకున్నటువంటి రాజా రామ్మోహన్ రాయ్, స్వామి వివేకానంద, దయానంద సరస్వతి వారు, బ్రహ్మ సమాజము, క్రిస్టియన్ మిషనరీస్ వీళ్ళందరూ కలిసి ఈయన్ని కొద్దిగా అవుట్డేటెడ్ చేశారు. ఆయన సనాతన ధర్మాన్ని పట్టుకున్న ఆయన్ని అవుట్డేటెడ్ చేసి లేదు మన హిందూ మతాన్ని మనం మోడర్నైజ్ చేయకపోతే క్రిస్టియన్ మిషనరీస్ మొత్తం వాళ్ళు కన్వర్ట్ చేసేస్తారు, మీరు అలాగే పట్టుకొని మీరు మనుషులను చంపేస్తాము, చిన్నపిల్లలకి పెళ్లిళ్ళు చేస్తాము, భార్యను చంపేస్తాము, విధవరాలను చంపేస్తాము, ఇది ఇట్లాంటివి పెడితే వీళ్ళు క్రిస్టియన్ మిషనరీస్ వచ్చారంటే మొత్తం మత మార్పిడి చేసేస్తారని వీళ్ళని ఒప్పించారు. వీళ్ళని ఒప్పించి లాహోర్ సనాతన సభ అని ఒక మీటింగ్ జరిగింది. లాహోర్లో సనాతన సభ అని ఒక మీటింగ్ జరిగింది. ఆ సనాతన సభలో 2 రిజల్యూషన్ చేశారు. ఒకటేంటి, ఇట్ కెనాట్ బి రిజిడ్. యాక్చువల్గా సనాతన అంటే అర్థం ఏంటి, ఎటర్నల్ అని అర్థం, అంటే రిజిడ్ అని అర్థం, మార్చకూడదు అని అర్థం. బట్ ఈ లాహోర్ సభలో మనం వీ కెనాట్ కీప్ ఇట్స్ రిజిడ్ అని పెట్టారు. మనం దీన్ని మార్చాల్సిందే, ఎటర్నల్గా ఉంచకూడదు సనాతన అనే దాన్ని అని పెట్టారు. ఎక్స్క్లూడ్ కీపింగ్ బెస్ట్ మంచి ఉంచి మిగతా ఆయన ఎక్స్క్లూడ్ చేయండి అని చెప్పేసి ఒక ఇది చేశారు. అంటే అర్థం ఇది క్యాస్టిజము, సతీజాగము, చైల్డ్ ఉమెన్ మహిళలకు చదువు చెప్పడం ఇవన్నీ మనం కూడా అడాప్ట్ చేద్దామని చెప్పి లాహోర్లో వాళ్ళు సనాతన సభలో నిర్ణయించారు. ఓకే, ఇది యాక్చువల్గా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్. నిర్ణయించారు సనాతన ధర్మానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్. దీంట్లో సతీసాగమనం ఎత్తేసారు, చైల్డ్ మ్యారేజెస్ ఎత్తేసారు, ఉమెన్కి చదువు చెబుతున్నారు. ఇప్పుడు వీడియోలకి భర్త చనిపోతే 2 పెళ్లి చేసుకోవచ్చు అంటున్నారు. అన్నీ ఎత్తేసారు, ఒకటి మాత్రం ఎత్తేయాలి, అదే వర్ణ వ్యవస్థ, క్యాస్టిజం, కుల వ్యవస్థ అలానే పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి లౌకికవాదులు సనాతన ధర్మ వ్యతిరేకులు అంటున్నారే, వ్యతిరేకులు ఎవరుంటారు? మీ సనాతన ధర్మానికి ఎవరు వ్యతిరేకం ఉంటారు? మేము ఎందుకు వ్యతిరేకిస్తాము? ఎన్నెత్తేసేవి ఇది ఎందుకు ఎత్తేయలేదు అని అడుగుతున్నాము. క్యాస్టిజం, వర్ణ వ్యవస్థను ఎందుకు ఎత్తేయలేదు అని అడుగుతున్నాం. అదే ఇది అడిగింది సనాతనవాదుల్ని. ఎవరు కూడా సనాతన ధర్మాన్ని మేము వ్యతిరేకించలేదు, మీ సనాతన ధర్మాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే మేమెందుకు వద్దంటాము. వీఆర్ క్వశ్చనింగ్ దట్ వై యూ డిడ్ నాట్ రిమూవ్ దిస్ క్యాస్ట్ వర్ణ వ్యవస్థ అనేది ప్రశ్న అడుగుతున్నాం. అదొకటే. ఓకే,
సరే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా కామెంట్లు చేశారు నిన్న ప్రసంగంలో. ఆయన చేసింది ఒకటి ఏంటంటే, యూఆర్ కామెంటింగ్ సనాతన ధర్మ అన్నారు. నో బడీ ఈస్ కామెంటింగ్ సనాతన ధర్మ. ఈ బ్యాక్గ్రౌండ్ మీకు అందుకే చెప్పాను. వీఆర్ ఓన్లీ ఆస్కింగ్ వై యూ డిడ్ నాట్, ఈ వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి క్యాస్ట్ వర్ణ వ్యవస్థని మీరు ఎందుకు తీసేయలేదు? ఇప్పటికి కూడా బ్రాహ్మణుడు, శూద్రుడు, వైశ్యుడు, క్షత్రుడు అని పేర్లు పెట్టేసి, మనం కూడా వీడియో పెట్టాను, శూద్రుడు కుక్కలతో సమానం అని చెప్పి ఒక పూజారి గారు చెప్తున్న వీడియో నా ఛానల్లోనే పెట్టి మీరు కావాలని చూసుకోండి. ఎందుకు వై యూఆర్ ఫాలోయింగ్ దట్ అగైన్స్ స్టిల్ అనేది ప్రశ్నిస్తున్నాం అంతే తప్ప, వై డూ యూ గో అగైన్స్ట్ యువర్ సనాతన ధర్మ? ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, ridiculing your Sanatan Dharma. Who is ridiculing your Sanatan Dharma? We are telling our pain. You are calling me Sudra. నువ్వు నన్ను శూద్రుడు అని పిలుస్తున్నావు, ఒక వ్యక్తిని బ్రాహ్మణుడు అని పిలుస్తున్నావు. ఎందుకయ్యా అని చెప్పి మేము అడిగితే నా ఎగతాలు చేయటమా ఏంటి? ridiculing అదే. మూడోది పవన్ కళ్యాణ్ అనేది. మూడోది భిన్నత్వంలో ఏకత్వం సనాతన ధర్మ. ఎక్కడ భిన్నత్వంలో ఏకత్వం సనాతన ధర్మ? ఇప్పుడు భిన్నత్వంలో ఏకత్వం అయితే ఇదెందుకు? ఈ వర్ణ వ్యవస్థ నుంచి వచ్చింది భిన్న. వై డూ యూ డివైడ్ అండ్ వై డూ యూ సే యునైటెడ్? వై కాంట్ యూ సే వన్? ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ దట్ డిఫరెంట్ కులాలు ఉన్నాయి, అందరూ ఒకటే అనే బదులు అసలు కులాలు లేవే ఒకటే అని చెప్తే ఏం పోయింది? ప్రాబ్లం ఏమైంది? అందరూ దేవుని మనుషులే, దేవుని చేతి సృష్టించబడ్డ వాళ్ళే, మనుషులందరూ ఒకటే అని బైబిల్ చెప్తుంది కదా, ఖురాన్ చెప్తుంది కదా, మీరెందుకు చెప్పరు? అది మీ మతం ఎందుకు చెప్పదాని కదా మేము అడుగుతున్నాము. ఓకే, ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా, క్రిస్టియన్స్ అంటే ఊరుకుంటారా, ముస్లిమ్స్ అంటే ఊరుకుంటారా, వాళ్ళని ఏమంటారు, మమ్మల్ని అంటారంటే, అది బైబిల్ చెప్తుంది మనుషులందరూ ఒకటే అని, ఖురాన్ చెప్తుంది మనుషులందరూ ఒకటే అని. మీరు ఒక్కరే చెప్తున్నారు రకరకాల కులాలు ఉన్నాయని, వర్ణాలు ఉన్నాయని చెప్పి. అదర్వైజ్ హూ విల్ ఆస్క్ యూ? నో బడీ విల్ డిస్టర్బ్ యువర్ సనాతన ధర్మ. వీఆర్ ఓన్లీ ఆస్కింగ్ వై దిస్ వర్ణ. ఓకే, 4, పవన్ కళ్యాణ్ గారు చేసింది. 4వది ఏంటంటే, ఇతర మతాలని గౌరవించేది సనాతన ధర్మ అంటున్నారు. ఇతర మతాలను గౌరవించేది గొడవ ఎందుకు వచ్చింది? ఇప్పుడు మన సనాతన ధర్మాన్ని మీరు పాటించాలి భయ్, మీరు వేరే మత మార్పులు చేసుకోకూడదు అని గొడవ చేస్తున్నారు కదా. మత మార్పులు చేసుకోకూడదు గొడవ చేస్తున్నారు, చర్చిల మీద దాడులు చేస్తున్నారు, క్రైస్తవులను ఇబ్బంది పెడుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో. మీరు గౌరవించే వాళ్ళు అయితే వాళ్ళకి వదిలేయాలి కదా. వాడు మతం వాడు చూసుకుంటాడు, మీ మతం మీరు చూసుకోండి, ఎవరి ధర్మాన్ని వాడు చూసుకుంటే సరిపోయింది కదా. వాళ్ళ మీద ఎందుకు పడటం అనేది కదా ఇక్కడ అర్థం. అపాలజెటిక్ సనాతన హిందువుని నేను అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఐ డోంట్ నో మరి ఇది అపాలజెటిక్స్ అంటే మేబీ హీ హాస్ టు, అపాలజెటిక్ అనేది ఒక డిగ్రీ అది, రైట్? అప్పుడు నాకు తెలిసిన వరకు దాని మీద ఒక పిహెచ్డి ఇలాంటివి చేస్తే కానీ అపాలజెటిక్స్ సనాతన హిందూ అని పిలవరు. మరి డిగ్రీ చేసాడో తెలీదు. ఈ సనాతన ధర్మంలో ఒక రీసెర్చ్ చేసి స్కాలర్ లాగా ఆయన ఏమైనా డిగ్రీ పొందాడో నాకైతే తెలియదు. నేను అపాలజెటిక్ సనాతన హిందూ అని అన్నాడు పవన్ కళ్యాణ్ గారు, రైట్? ఐ విల్ సేఫ్ గార్డ్ సనాతన ధర్మ. ఎస్, సేఫ్ గార్డ్ యువర్ సనాతన ధర్మ, యూ సేఫ్ గార్డ్ హూ. వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ అస్? మా ప్రాబ్లం ఏంటంటే, అగైన్ హియర్ యు ఆర్ సేయింగ్ దట్ ఇన్ సనాతన ధర్మలో one is spiritual, another is physical. Under physical you are saying that varnashrama dharma. We are saying that remove this varnashrama dharma. Because you are calling me Sudra, you are calling me I am 4th class. That's our problem. Okay, you protect your dharma. Who said no? Dharma rakshita. Yes, ధర్మాన్ని రక్షిస్తే ధర్మాన్ని నిన్ను రక్షిస్తుంది. ఎస్, మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు ఈ ధర్మాన్ని రక్షిస్తున్నారు కాబట్టి మీరు సేవ్ అవుతున్నారు. బట్ ఇది సేవ్ అవుతున్న కొద్దీ సఫరర్స్ ఎవరు? శూద్రులు కదా. ఈ ధర్మం ఉన్నంత వరకు బ్రాహ్మణుడు రక్షించబడతాడు, ఈ ధర్మం ఉన్నంత వరకు క్షత్రియుడు నుండి రక్షించబడతాడు, ఈ ధర్మం ఉన్నంత వరకు వైశ్యులు రక్షించబడతారు, ఈ ధర్మం ఉన్నంత వరకు శూద్రులకు కష్టాలే. అదే కదా మేము ప్రశ్నిస్తుంది. ఈ ధర్మం ఉన్నంత వరకు శూద్రుల కష్టాలు, అవర్ణ పంచములకు కష్టాలు. మీరు దీన్ని ఇలానే కొనసాగిస్తే అందుకని తీసేయండి అంటున్నాము. అది తప్ప మీ సనాతన ధర్మం జోలికి ఎవరు వచ్చారండి? ఎవరు అడిగారు మీ సనాతన ధర్మాన్ని? మేమెందుకు డిస్టర్బ్ చేశాము? ఓకే, సనాతన ధర్మ విరోధులతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాము. మేమైతే గొడవ పెట్టుకోవడానికి రాలేదు. వీఆర్ నాట్ హియర్ టు ఫైట్ విత్ ఎనీబడి. వీ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ యువర్ సనాతన ధర్మ. ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ పర్సనల్లీ విత్ యువర్ సనాతన ధర్మ. That is in your Sanatana Dharma something called Varnashrama Dharma. In your Varnashrama Dharma you are calling me Sudra. It is humiliation for me. నాకు ఇది బాధగా ఉంది. అది మీరు నన్ను శూద్రుడిని పిలిచిన ప్రతిసారి అఫ్ కోర్స్ యు ఆర్ నాట్ కాలింగ్ మీ శూద్ర, రైట్? అవర్ణ, నాకు అసలు కులం కూడా లేదు, నేను మనిషిని కాదు అంటున్నారు. ఓకే, అది ప్రాబ్లం కదా.
అండ్ వీఆర్ డీప్లీ హర్ట్. నేను చాలా బాధపడుతున్నాను పవన్ కళ్యాణ్, మీరు ఇప్పుడు బాధపడుతున్నారు. ఇదిగో ఇది వచ్చి 19th ఇది అసలుకి ఇది ఈ వర్ణాశ్రమం ఇదంతా వచ్చింది 5000 BCE, అంటే 5000 సంవత్సరాలు, ఈ 2000 సంవత్సరాలు, 7000 సంవత్సరాల నుంచి మమ్మల్ని బాధ పెడుతున్నారు కదా. 7000 years నుంచి యూఆర్ హర్టింగ్ అస్. మిస్టర్ పవన్ కళ్యాణ్, యూఆర్ గెటింగ్ హర్ట్ నౌ, బట్ వీఆర్ బీయింగ్ హ్యూమిలియేటెడ్ అండ్ వీఆర్ బీయింగ్ హ్యూమిలియేటెడ్. వీఆర్ హర్ట్ ఫర్ 7000 years అండ్ యూఆర్ కాలింగ్ మీ శుద్ర. హిందూ మతంను దూషిస్తున్నారు, అదర్ మతాలని వెనకేసుకొస్తున్నారు. అది నోబడి విల్ డూ దాట్. అదేనండి, మీ మతాన్ని ఎవరు దూషిస్తారండి? మీరు ఏదైనా మానవ హక్కులకి వ్యతిరేకంగా ఉండే ఏ మతాన్నైనా విమర్శిస్తారు. అది క్రిస్టియానిటీ కానీ, ముస్లిం కానీ, హిందూ కానీ. మీరు మానవ హక్కుల్ని ఉల్లంఘించకూడదు. సింపుల్గా ఫండమెంటల్లీ అందరూ సమానమైన మీరు కూడా అనండి. క్రిస్టియన్స్ అంటున్నారు, ముస్లిమ్స్ అంటున్నారు, యూఎల్సీ దట్ అందరూ సమానమైన అయిపోయా. ఆయన తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ ఏంటి? బంగ్లాదేశ్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. చాలా మంచి దేశాన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఎకానమీ కొలాప్స్ అయిపోయి అసలు ఈ దేశం అనేది ఒకటి ఉందని ప్రపంచానికి తెలియదు. బంగ్లాదేశ్లో చూడండి, మనకెందుకు లేదు? అదే నువ్వు కంపేర్ చేయాల్సిన దేశం. అమెరికాను కంపేర్ చేయాలి, సెక్యులర్ దేశం, నంబర్ 1 ఇన్ ఎకానమీ. ఇంగ్లాండో, ఆస్ట్రేలియానో, జర్మనీనో, స్విట్జర్లాండ్, అట్లాంటి దేశాలు ఇవన్నీ కూడా సెక్యులర్ దేశాలు. అవన్నీ ఆ సెక్యులర్ దేశాల్లో నీ డెవలప్ అయినాయి. నువ్వేమంటున్నావు? బంగ్లాదేశ్తో పోలుస్తున్నావు, పాకిస్తాన్తో పోలుస్తున్నావు. అందుకే వాళ్ళు నాశనం అయిపోయారు. మతాన్ని పట్టుకొని నాశనం అయ్యారు వాళ్ళు. ఓకే, ఆడితో పోలుస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ ఏమన్నారు? మెకాలే కల్చరల్ ఇంపీరియలిజం అన్నారు. నేను ఇక్కడ మెకాలే కల్చరల్ ఇంపీరియలిజం అంటే వాళ్ళ యొక్క కల్చర్ని వేరే వాడి మీద రుద్దడం అని మనం చేస్తున్నామా? మీరు చేస్తున్నారా? ఆర్య ద్రవిడియన్స్ అనేటువంటి ఒక థియరీ ఉంది. ఈ థియరీ ప్రకారం ఈ ఆర్యులు వచ్చి ద్రవిడియన్స్ మీద వాళ్ళ యొక్క కల్చర్ రుద్దారు. ఇప్పుడు భారతదేశంలో రకరకాల కల్చర్లు, రకరకాల భాషలు, రకరకాల దేశాలు. ఒకటి తెలుగు, ఒకటి హిందీ, రైట్? ఎస్సీఓడు ఒక రకంగా ఉంటాడు, బ్రాహ్మణులు ఒక రకంగా ఉంటారు. మీరు వచ్చి మొత్తానికి ఒకే కల్చర్ని ఇంపీరియలిజం చేయడానికి మీరు ప్రయత్నం చేశారు. కానీ హూ హాస్ డన్ కల్చరల్ ఇంపీరియలిజం అని మిస్టర్ పవన్ కళ్యాణ్? రాముడి ఆర్యుడు నార్త్ ఇండియా వాడని చెప్పి చెబుతున్నారు. అది మేము చెప్పలేదు. రాముడు ఆర్యపుత్రుడు అని మీరే చెప్తున్నారు. నేను అన్నాను అది. రాముడు ఆర్యపుత్రుడని మీరే అన్నారు. మా హిస్టరీ టెక్స్ట్ బుక్లో ఆర్యులు సింధు నది నుంచి మైగ్రేట్ అయ్యారని హిస్టరీ టెక్స్ట్ బుక్లో చదువుకున్నాం మేము. అంటే ఇప్పుడు మేము టెక్స్ట్ బుక్లు నమ్మాలా, లేకపోతే మీరు మిమ్మల్ని నమ్మాలా? 10th క్లాస్ చదువుకున్న మిమ్మల్ని నమ్మాలా, PhD చేసి రీసెర్చ్ చేసిన హిస్టోరియన్ నమ్మాలా? నేను ఎవరు నమ్మాలి? పవన్ కళ్యాణ్ గారు? మీరు అక్కడ ఋషులు, పూజారులు, పవన్ కళ్యాణ్ లాంటి గురువులు, సనాతన ధర్మ ప్రాక్టీషనర్స్ మిమ్మల్ని నమ్మాలా, లేకపోతే PhD చేసినటువంటి హిస్టోరియన్స్ని, సైంటిస్టులు నమ్మాలా? మేము ఎవరు నమ్మని చెప్తున్నారు మీరు? వాళ్ళు చెప్తున్నారు ఆరియన్స్ ఇక్కడికి వచ్చారని. వాళ్ళనే నమ్ముతారు, హిస్టోరియన్స్ నమ్ముతారు, మతబోధకులు నమ్మరు కదా. ఓకే, ఆర్యపుత్రుడని మీరే అన్నారు. మోరోవర్ అయోధ్యలో రాముడు పుట్టాడని మీరే అంటున్నారు. తప్పేంటి? అది ఏమన్నా రాంగ్ అన్నారా ఏంటి? నార్త్ ఇండియాలో పుట్టింది దేవుడని కరెక్టే కదా, వాళ్ళే చెప్తున్నారు కదా అయోధ్యలో పుట్టాడని. దాంట్లో ఏముంది? హ్యూమిలియేషన్ ఏముంది దాంట్లో? రాముడు, కృష్ణ, మాంకాళి వీళ్ళందరూ బ్లాకే ఉంటారు అంటున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఇంకోటి. ఆయన ఉద్దేశం ఏంటంటే మనోళ్ళందరూ బ్లాక్ ఉంటారు, వాళ్ళు తెల్లగా ఉంటారు, మరి వాళ్ళు నల్లగా ఉన్నారు కదా, అంటే వాళ్ళు కూడా మన దేవుడని చెప్పడానికి ప్రయత్నం చేసినట్టున్నాడు. ఆ బీహార్, ఉత్తరప్రదేశ్, SC, ST, BCలు చూస్తే దేశంలో ఎక్కడ చూసినా నల్లగానే ఉంటారు. SC, ST, BCలు, రైట్? కొన్ని జాతులు ఉన్నాయే దేశంలో ఎక్కడ చూసినా నల్లగానే ఉన్నారు. ఒక ఆర్య దేశం నుంచి వచ్చిన వాళ్ళు తప్ప, ఆర్య దేశం నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకొని, ఇక్కడ ఇండియన్స్ లోకల్ వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకొని అక్కడ కొద్దిగా క్రాస్ కల్చర్ అయ్యి, అందుకే కొంతమంది బ్రాహ్మణ్స్ కూడా నల్లగా ఉంటారు. అది పెద్ద బ్రాహ్మణ్స్ కూడా నల్లగా ఉంటారు, ఎందుకంటే లోకల్ ఇండియన్స్ పర్షియన్ మైగ్రేటెడ్ వాళ్ళే వైట్ స్కిన్, మిగతా వాళ్ళంతా బ్లాక్ స్కిన్ ఇండియాది. దాన్ని బట్టి నువ్వు రీజన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదే ఇదంతా పిచ్చి. పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం అంతా ఆయన యొక్క పిచ్చే. బట్ మమ్మల్ని సూడో సెక్యులరిస్ట్ అన్నాడు, సూడో ఇంటలెక్చువల్స్ అన్నారు కాబట్టి నేను ఇదంతా చెప్పాను. థ్యాంక్ యూ.